హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. మనం ఆల్రెడీ మసాలా టీ పౌడర్ని తయారు చేసుకున్నాం కదండి. ఆ మసాలా టీ పౌడర్తో స్ట్రాంగ్గా టీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. మసాలా టీ తయారు చేసుకోవడం కోసం ముందుగా టీ గిన్నెలోకి 100 ml వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్లోకి 2 టీ స్పూన్ల వరకు టీ పొడి వేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా 4 టీ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలండి. మనం 100 ml నీళ్లు తీసుకున్నాము, ఇంకా 100 ml పాలు తీసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ 4 టీ స్పూన్ల వరకు పంచదార వేస్తున్నాను. మనం మామూలుగా ఇంట్లో యూస్ చేసే స్టీల్ స్పూన్లు అయితే మాత్రం కొంచెం మెజర్మెంట్స్ తగ్గించుకోవాలండి. మనం ఇక్కడ మెజరింగ్ స్పూన్ యూస్ చేస్తున్నాం కాబట్టి 4 టీ స్పూన్లు వేస్తున్నాము. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని డికాషన్ని మరిగించుకోవాలి. డికాషన్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్, అదే టీ మసాలా పౌడర్ ఉంది కదండి, దాన్ని 3/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మసాలా టీ పౌడర్ వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు మరిగించుకున్నట్టయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి ఈ డికాషన్లోకి మిక్స్ అవుతాయి. డికాషన్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం 100 ml నీళ్లు తీసుకున్నాం కాబట్టి 100 ml చిక్కటి పాలు తీసుకోవాలి. పాలు వేసిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. టీ ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలి. ఈ విధంగా టీ బాగా మరిగిన తర్వాత 4-5 సార్లు పొంగు రానివ్వాలండి. అలా వచ్చినప్పుడే మనకి టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టీ తయారు చేసుకునేటప్పుడు పాలు ఎంత చిక్కగా ఉన్నా కానీ మనం ఎక్కువసేపు ఈ విధంగా మరిగించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే పాలు కొంచెం పల్చగా ఉన్నాయి అనిపించినట్టయితే నీళ్లు కొంచెం తగ్గించుకుని ఈ విధంగా మరిగించుకుంటే మనకి టీ స్ట్రాంగ్గా బాగుంటుంది. టీ బాగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు టీని వడకెట్టుకుందాము. స్ట్రాంగ్ మసాలా టీ రెడీ అయిపోయింది కదండి. మరి మీకు ఇలాంటి స్ట్రాంగ్ టీ తయారు చేసుకోవాలని ఉంటే ఒకసారి మన ఛానల్లో మసాలా టీ పౌడర్ తయారీ విధానాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ట్రై చేసి చూడండి. స్ట్రాంగ్ టీ రెడీ అయిపోయిందండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.